ఇప్పటి వరకు హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ చేస్తారు. ఆ సినిమా అయిపోయింది. అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా మీద ఏమైపోయింది అన్న, ఎక్కడ అయిపోయింది? ఏందనుకున్నావాడా? హరిహర వీరమల్లు అర్థమైందా? అయిపోయింది అంటావేంది? ఆడుతున్నది, మామూలుగా ఆడుతున్నా లేదు. ఒక్కొక్క రికార్డును లేపేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నా, మళ్ళొక్కసారి అయిపోయింది అంటే బాగుండదు. హరిహర వీరమల్లు తోటి హాయ్ చెప్పినాం, ఓజీ తోటి వంగి కొడతాం. ఒక రేంజ్ లో వస్తుంది. ఓజీ అంటే ఏంది? ఒక్క మ్యూజిక్ మొత్తం ప్రపంచంనే ఊపు లోపి అర్నియమ్మ హాలీవుడ్ హీరోలు కూడా చూసి అరే క్యా మ్యూజిక్ యాజీ ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే అర్థం చేసుకో, బీజిఎం ఎట్లుంటది అంటే దమ్మ ఇట్లా తమానా డ్రమ్ములు తీసుకొని రాళ్లతో గుద్దిండు, అందుకే అట్లా వచ్చింది. ఓజీ అంటే అంటది. ఎస్. అరే అఖండ 2 ఏమన్నా ఉన్నాయా? అదే మ్యూజిక్ ఓజీ మ్యూజిక్ ఇట్లా ప్లే చేస్తేనే బాక్సులు దడదడ అంటాయి. ఎంట్రీ ఇస్తే ఆ మ్యూజిక్ పెట్టి ఏం లే అన్న, ఇగో మన సోదరులు ఎవరైనా సరే ఇట్లా వెళ్ళి నడిచి వస్తుంటే ఇట్లా పెట్టిడు కళ సెట్ అయిపోతుంది. అరే ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా వచ్చిందంటే ఒక శివాజీ మహారాజ్ వచ్చినట్లున్నాడు. ఈసారి ఓజీ తోటి చూపిస్తాం. డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూపించారు అనుకుంటున్నారు ఇందులో ఓజీలో? ఇప్పుడు ఇంతకు ముందు చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది ఇంకో లెక్క. అర్థమవుతుందా? వంపి కొడుతున్నాడు ఓజీ తోటి. అందరూ డిసైడ్ అయ్యి వెయిటింగ్ చేస్తా ఉండండి. నేనైతే బరాబర్ ఓజీ కోసం హరిహర వీరమల్లు సినిమా 50 సార్లు చూసుకుంటా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్లు కూడా చాలా హైప్ పెట్టుకున్నారు, ఆ సినిమా నిరాశ పెట్టింది, మరి ఓజీ కూడా అట్లనే కావచ్చు అంటున్నారు. ఏం చెప్తారు? ఇగో బయటకు పోయినా ఈ షర్ట్ వేసుకుంటాం, వేసుకుంటే సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఇట్లానే ఉంటదా? ఉంటదా? అరే మాసిపోతుంది. ఉతకాలే మళ్ళీ వేసుకోవాలి. అరే ఎప్పుడు చూసినా ఒకలాగా ఉండదు అమ్మా. ఇప్పుడు బాహుబలి సినిమా వచ్చింది, ప్రభాస్ అన్నది. ప్రభాస్ అన్నది బాహుబలి సినిమా నడిచినంత మంచిగా మళ్ళా వెనకసిరి వచ్చినాయి నడిచినాయా? ఒక లెవెల్ మీద వస్తే వచ్చింది. మొన్న ఇంకొక సినిమా అది మస్త్ సలార్ గాని, ఇంకా ఇంకోటి మన కర్నూలు లాగా చేసిన అది గాని బాగా నడిచినాయి. అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం ఓజీ టైమే. యాక్చువల్ గా హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ ఏం కాదు. ఈ సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ గానీ కొంచెం స్క్రీన్ ప్లే లో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. అలాగే ఓజీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చూడాల్సిన సినిమానే ఓజీ కూడా. ఓజీ టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. మరి ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, రేపైతే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఎట్లా హైప్ ఉంటుంది అనుకుంటున్నా? లుక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ బ్రో ఊరా మాస్ ఉంటది బ్రో. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఒక ఫ్యాన్ బై మూమెంట్ కింద ఒక మంచి సినిమాని ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటా. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమంటున్నారు? బ్రో హరిహర వీరమల్లు 100 రకాలుగా పోయింది బ్రో. ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు. క్రిష్ గారు కూడా తర్వాత వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా. ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం రెండు మెంటల్ కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆల్రెడీ ఇప్పుడు కాదండి, ఓజీ టైటిల్ మీరు అన్నట్టు టైటిల్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు హరిహర వీరమల్లు ఏదైతే ఉందో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ సినిమా కొంచెం ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఇప్పటికీ నడుస్తుంది చాలా థియేటర్ లో. సో ఫ్లాప్ అంటే పవన్ కళ్యాణ్ గారు చూడని ఫ్లాప్ కాదు. అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు చూశారు ఫ్లాప్లు. ఆయనకు ఒక పెద్ద ఇది ఒక చిన్న ఇష్యూ లాంటిది కూడా కాదు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారే. ఆయనను మించిన తోపు ఎవరు లేరండి ఇండస్ట్రీలో. ఈజ్ ఏ ఇండస్ట్రీ తోపు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ఫ్లాప్లకు హిట్లకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అంటే ఒక వెలుగు వెళ్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మీరు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అసలు వాస్తవానికి క్రిష్ గారు కానీ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ఏదైతే ఉందో సినిమా, చాలా మంది ఎందుకు ఫస్ట్ నుండే నిరాశతో ఉన్నారు అభిమానులు. మీరు అన్నట్టు ఓజీ మీద, ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద సింహం లాంటి వ్యక్తితోటి ఇట్లాంటి స్టోరీ అసలు సెట్ అవుతా అండి? పవన్ కళ్యాణ్ గారు అంటే గన్నులు తీయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లుంటది, ఇట్లా గన్ను తీస్తే సినిమా అంటే ఒక టైటిల్ సాంగ్ వేసిరు అనుకో. తమన్ గారు ఇప్పుడు
మీరు అన్నట్టు ఓజీలో ఒక్క సాంగ్ ఇట్లా మ్యూజిక్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్నుతో నడిస్తే చాలండి, సినిమా మొత్తం బాక్సులు బద్దలైపోతాయి. అది ఇండస్ట్రీ కదా బ్రేక్ చేయాల్సింది. ఇంకొకటి ఏంటంటే మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి దీనికి సుజిత్ గారు, సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అంటే మొత్తం ఫైట్స్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటేనే ఫ్యాన్స్ అనేది బాగా ఏమంటారు, ఫ్యాన్స్ లో రక్తం మరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఫైట్స్ చూడాలి, ఈ సీన్ ఎట్లా ఎప్పుడు ఉంటది అన్నట్టు ఉంటది. కొంచెం ఈ మనం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో చూసినట్టయితే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా బాగా సెట్ కాలేదు. ఎందుకంటే మనం గతంలో మనం బాహుబలి కానీ కొన్ని సినిమాలు చూసినాం. ఆ డ్రెస్ అప్ ఫ్యాన్స్ కి ఎలా ఉండాలంటే అన్న గన్ను పట్టుకొని 6 అడుగుల బుల్లెట్ లా ఉండాలి. ఎట్లా అంటే చూస్తేనే ఆ లుక్ చూస్తేనే, ఇప్పుడు మీరు చూశారు ఆల్రెడీ కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ పిక్స్ చూస్తేనే ఒక్కొక్క అభిమాని మొత్తం నరాలు ఇట్లా లేస్తున్నాయి. అట్లుండాలి. అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఓజీ అనేది అంతగా మించి ఉంటది, అంతగా మించి ఉంటది. అసలు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోనే ఓజీ అనేది హైలైట్. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా తిరగ రాసేటట్టు ఉంటది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ హరిహర వీరమల్లి బాగా హైప్ అనుకున్నాం మేము. దానికి ముందు ఇదే వస్తుంది కాబట్టి ఇదే బాగా హైప్ తీసుకెళ్తా అనుకున్నాం, కానీ ఫ్యాన్స్ అందరూ మాకు 0 వేసాడు గట్టిగా. సో ఇది మాత్రం గట్టిగా ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. టైం లేకపోయినా సరే ఆ డేట్లు మార్చి కంపల్సరీ వచ్చి మరి చూసుకొని చేయటం వల్ల ఓజీ కంపల్సరీ హిట్ అయ్యిద్ది, మరొక గబ్బర్ సింగ్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు అంటే 5 years నుంచి మనం వెయిట్ చేస్తాం. అంత అంటే చాలా సార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల కూడా చాలా మంది నిరాశపడ్డారు. ఓజీ అనేది టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ పరిశ్రమ గానీ అండ్ లుక్స్ గానీ గన్ను పట్టుకున్న ఫోటోస్ గానీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సుజిత్ గారు ఎట్లా చూపించారనుకుంటున్నారు? అంటే సుజిత్ గారి గురించి తెలిసిందే మనకి. అంటే ఒక పర్సన్ ఎలా చూపించాలో తెర మీద అలా చూపించగలరు. సో పవన్ కళ్యాణ్ గారిలో కూడా మరొక యాంగిల్ అయితే చూపిద్దాం అనుకొని మనకు అలా చూపించడం జరిగింది. సో వేరే లెవెల్ ఉంటది, అసలు బూస్ బంప్స్ వస్తాయి అయితే నాకు అనిపిస్తుంది. తమన్ గారి మ్యూజిక్ అంటే బాలయ్య బాబు గారు లాంటి సీనియర్ హీరోకి ఒక లెవెల్లో ఆయన ఎలివేషన్స్ ఇస్తారు. ఆయన బీజం ఇంటా ఉంటే ఫ్యాన్స్ అందరూ కూడా డాన్స్ ఇస్తూ ఉంటారు. మరి పవర్ స్టార్ గారి లాంటికి ఆయన మ్యూజిక్ ఇస్తానంటే మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ముందు తమన్ గారు పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టు కొట్టారా లేదా అని డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పూర్తిగా మనకు కూడా తెలియదు కాబట్టి. ఎందుకంటే కొట్టపోతే గనక వేరే లెవెల్ ఉంటది, కొడితే గనక సౌండ్ బాక్సులు పగిలిపోతాయి. ఓజీ అయితే ఒక ఫైర్ బ్రాండ్ చించేస్తుంది ఇక ఏం లేదు. ఇక చాలా మంది హరిహర వీరమల్లు కూడా ఇలానే హైప్ ఇచ్చారు, అది హైప్ ఇచ్చారు. దీనికి ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. ఇది దీని పరిస్థితి ఏమిటో అంటే యాక్చువల్ గా హరిహర వీరమల్ని హైప్ ఇవ్వటం కారణం ఏంటంటే మనకు తర్వాత తెలిసింది మధ్యలో డైరెక్టర్ డ్రాప్ అయ్యాడు అని. సో అదే డైరెక్టర్ ఉంటే గనక వేరే లెవెల్ ఉండేది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే తేడా తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి. అదే ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావయ్యా, అక్కడికి వెళ్ళి బాగుందని చెప్తావు, ఇంకో 10 మందికి చెప్తావు బాగుందని. అది బాగోపోతే ఏకంగా వీడియో తీసి పెట్టేస్తావు, ఇక్కడ బిర్యానీ ఎవరు తినమాకంటారా బాబు అని. సో టైటిల్ వచ్చినప్పుడు అరే మా పవన్ కళ్యాణ్ గారు టైటిల్ రిలీజ్ చేశారు అని ఒక హైప్ వెళ్ళిపోయింది జనాల్లో. కానీ అది ఎలా ఉంటది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తిన్నాకే తెలిసిద్ది ఏదైనా. అది కూడా వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది సినిమా అంటే.